ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 1వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, సోమవారం. తిథి ఏకాదశి. మధ్యాహ్నం 2:18 వరకు. నక్షత్రం రేవతి. రాత్రి 7:49 వరకు. వర్జ్యం ఉదయం 8:24 నుంచి 55 వరకు. ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:39 నుంచి 3:24 వరకు. అమృతకాలం సాయంత్రం 5:32 నుంచి 7:03 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 6:24. సూర్యాస్తమయం సాయంత్రం 5:40. ఈరోజు విశేషం గీతా జయంతి, మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ రోజున గీతా జయంతి, మోక్షద ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసాలలో మార్గశిర మాసం ఒకటి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా ప్రకటించుకున్నాడు. అటువంటి పవిత్రమైన మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి ఇది హరివాసరంగా ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించే పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు సాధారణ రోజుల కంటే 1000 రెట్ల అధిక ఫలితాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశిని మోక్షద అని పిలవడంలోనే దీని విశిష్టత దాగి ఉంది. మోక్షద అంటే మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం. మనిషి తెలిసి తెలియక చేసిన పాపకర్మల నుంచి విముక్తిని కలిగించి ఇహలోక సుఖాలనే కాకుండా పరలోక ప్రాప్తిని, ముఖ్యంగా వైకుంఠ ప్రాప్తిని ఈ ఏకాదశి ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఇది కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించిన రోజు కూడా కావడంతో దీనిని గీతా జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీ. మానవాళికి కర్తవ్య బోధ చేసి ధర్మ మార్గంలో నడిపించే దివ్యమైన జ్ఞానాన్ని అందించిన రోజు కాబట్టి ఈనాడు భగవద్గీత పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. ఈ రోజున ఆచరించాల్సిన పూజా విధానం, వ్రత నియమాలు అత్యంత నిష్ఠతో కూడుకున్నవి. సోమవారం నాడు ఈ ఏకాదశి రావడం వల్ల శివకేశవుల అనుగ్రహం కూడా భక్తులకు లభిస్తుంది. బ్రహ్మీ ముహూర్తంలోనే, అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా తలస్నానం ఆచరించాలి. స్నానం ఆచరించే సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి అని నదీమ తల్లులను స్మరించుకోవడం లేదా దగ్గరలోని నది, చెరువులలో స్నానం చేయడం మంచిది. అనంతరం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ అలంకరించుకోవాలి. ఈరోజు స్వామివారికి పసుపు పచ్చని పూలు, తులసి దళాలు అంటే అత్యంత ప్రీతి కాబట్టి తప్పనిసరిగా తులసిమాలతో స్వామిని అలంకరించాలి. పూజకు ముందుగా గణపతిని ప్రార్థించి ఆటంకాలు కలగకుండా చూడమని కోరుకోవాలి. ఆ తర్వాత శ్రీకృష్ణుడికి షోడశోపచార పూజ నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం, అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గీతా జయంతి కాబట్టి భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని కానీ లేదా భగవద్గీతను కానీ పారాయణం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని పండితులు చెబుతారు. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పాలు, పండ్లు, పిండి వంటలు లేదా ఆవు పాలతో చేసిన పాయసాన్ని సమర్పించవచ్చు. అయితే ఏకాదశి వ్రతంలో ఉపవాసం అనేది ప్రధానమైనది. దశమి నాటి రాత్రి నుంచే ఆహార నియమాలు పాటించాలి. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం చేయడం శ్రేష్టం. కానీ ఆరోగ్యం సహకరించని వారు, వృద్ధులు పాలు, పండ్లు తీసుకోవచ్చు. బియ్యంతో చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించకూడదు. రోజంతా భగవన్నామ స్మరణతో, హరికథా శ్రవణంతో గడపాలి. సాయంత్రం వేళ విష్ణు ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం, స్వామివారిని దర్శించుకోవడం మంచిది. ఈరోజు రాత్రి జాగరణ చేయడం వ్రతంలో భాగం. జాగరణ సమయంలో భజనలు, కీర్తనలు పాడుతూ భగవంతుని ధ్యానంలో గడపాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి దైవ దర్శనం చేసుకుని బ్రాహ్మణులకు లేదా పేదవారికి స్వయంపాకం లేదా అన్నదానం చేసిన తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి. ఈ మోక్షద ఏకాదశి వ్రతకథ వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం వైఖానసుడు అనే రాజు చంపక నగరాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తుండేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఒకరోజు రాత్రి రాజుకు ఒక దుస్వప్నం వచ్చింది.
తన తండ్రి నరకంలో యమకింకరుల చేతిలో చిత్రహింసలు పడుతూ, ఓ కుమారా, నన్ను ఈ నరక బాధల నుంచి విముక్తుని చెయ్యి అని ఆర్తనాదాలు చేస్తున్నట్లు కలగన్నాడు. ఉలిక్కిపడి లేచిన రాజు తెల్లవారగానే తన ఆస్థాన పండితులను, కుల గురువులను పిలిపించి తన కల గురించి వివరించాడు. తన తండ్రికి విముక్తి కలిగించే మార్గం చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ పండితులు దగ్గరలోని పర్వతముని ఆశ్రమానికి వెళ్లి పరిహారం అడగమని సూచించారు. రాజు పర్వతముని వద్దకు వెళ్లి తన గోడు వెళ్లపోసుకోగా ఆ ముని తన దివ్య దృష్టితో రాజు తండ్రి పూర్వజన్మ పాపాలను పరిశీలించాడు. అతను తన గత జన్మలో ఒక భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించడం వల్ల ఈ నరక శిక్ష అనుభవిస్తున్నాడని గ్రహించి రాజుతో ఇలా అన్నాడు. రాజా, మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మోక్షదా ఏకాదశి అంటారు. ఈ రోజున నీవు సకుటుంబంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత పుణ్య ఫలాన్ని నీ తండ్రికి ధారపోస్తే ఆయన నరక బాధల నుంచి విముక్తుడై స్వర్గలోకానికి వెళ్తాడు. ముని సూచన మేరకు వైకానస మహారాజు తన కుటుంబంతో సహా అత్యంత భక్తి శ్రద్ధలతో మోక్షదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని తన తండ్రికి ధారపోశాడు. వెంటనే ఆకాశం నుంచి పూలవాన కురిసింది. తన తండ్రి విమానంలో స్వర్గానికి వెళ్తూ కుమారుణ్ణి ఆశీర్వదించినట్లు రాజుకు దర్శనమైంది. ఈ కథ వల్ల తెలిసేది ఏమిటంటే, ఈ ఏకాదశి వ్రతం కేవలం ఆచరించే వారికే కాకుండా వారి పితృదేవతలకు కూడా సద్గతులను కలిగిస్తుంది. ఈ ఏకాదశి పూజా వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు అపారమైనవి. మోక్షద అనే పేరుకు తగ్గట్టే ఇది మోహాన్ని తొలగించి మోక్షాన్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఎవరైతే ఈ రోజున భక్తితో విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారో, భగవద్గీతను చదువుతారో లేదా వింటారో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రతీతి. ముఖ్యంగా పితృదోషాలతో బాధపడేవారు, తమ పూర్వీకులకు సరైన రీతిలో శ్రాద్ధకర్మలు చేయలేని వారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ ఫలాన్ని పితరులకు అంకితం ఇవ్వడం వల్ల పితృ రుణం నుంచి విముక్తులవుతారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులు ఈ రోజున భగవద్గీత పుస్తకాలను దానం చేయడం వల్ల విద్యా బుద్ధులు వికసిస్తాయి. కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. డిసెంబర్ 1 నాడు వచ్చే ఏకాదశి సోమవారం నాడు రావడం వల్ల మరింత విశేషమైనదిగా చెప్పబడింది. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు ధ్యానం చేయడం వల్ల మనస్సుపై నియంత్రణ, మానసిక స్థైర్యం లభిస్తాయి. గీతా జయంతి సందర్భం కాబట్టి ఈ రోజున ఒక కొత్త భగవద్గీత పుస్తకాన్ని కొని పూజలో ఉంచి అనంతరం అర్హులైన వారికి దానం చేయడం మహాపుణ్య కార్యం. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏకాదశి వ్రత ప్రభావం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పాప భీతి ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, మోక్షాన్ని కోరుకునేవారు తప్పక ఆచరించాల్సిన వ్రతం ఇది. చివరగా ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు చేసే ఏ చిన్న దైవ కార్యమైనా 10 ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు పూజ చేసిన వారు, పూజ చేయలేకపోయిన వారు కనీసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ప్రతి ఒక్కరూ స్మరించేలాగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ శుభ సోమవారం మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి రాజయోగం ఉంది. శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. మిత్రుల ప్రేరణతో విజయం సిద్ధిస్తుంది. భూలాభం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. శ్రమ పెరుగుతుంది, కానీ కీర్తి లభిస్తుంది. ధనలాభం ఉంది. దైవశక్తి అపారంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఓర్పుతో ముందుకు సాగాలి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. మంచి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అనుకునే కలలు సాకారమయ్యే అవకాశం ఉంది. దీంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. మితిమీరిన వ్యయంతో ఆందోళన మొదలవుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంటుంది. ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి.
పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండి అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడవచ్చు. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. దీనికి మీ కుటుంబం కూడా పూర్తిగా సహకరిస్తుంది. అయితే మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు మరింత కష్టపడాలి. మీరు ఏదైనా కొత్త వాహనం కొనాలంటే రుణం తీసుకోవాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. కొత్త ఆలోచనలతో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. తలపెట్టిన కార్యం విజయాన్ని అందిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. సంతోషంగా కాలం గడుస్తుంది. సాహసోపేతమైన పనులు మొదలు పెడతారు. కొందరి వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ప్రణాళికలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి పెళ్లి ప్రయత్నం చేస్తారు. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వినిపించవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబంలో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది. మరోవైపు మీరు ఎలాంటి వివాదాలను జోక్యం చేసుకోవద్దు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. విజయ సాధనలో నిమగ్నులవుతారు. అనుకోని శుభ ఫలితం ఎదురవుతుంది. పనుల్లో అలసత్వం దరిచేరకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం. ముఖ్య కార్యాల్లో విఘ్నాలను తెలివితో అధిగమించవచ్చు. బాగా శ్రమ పడితేనే స్వల్ప ఫలితం లభిస్తుంది. మిత్రుల అండదండలు ఉంటాయి. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు నెత్తిన పడతాయి. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. యువకులు తమ కెరియర్ పై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు కెరియర్లో కొన్ని విజయాలను సాధిస్తారు. మీ కోర్టుకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ఈరోజు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. దైవ దర్శనం చేసుకుంటారు. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లక్ష్యాన్ని ఛేదించడంలో గట్టి పోటీ ఉంటుంది. అంతిమంగా జయకేతనం ఎగురవేస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అధికారుల సహకారం అందుతుంది. తోటివారి సహకారం కూడా అందుతుంది. బంధువులతో కలిసి విందులో పాల్గొంటారు. న్యాయపరమైన అంశాల్లో జయం ఉంటుంది. ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల ఆదరణ ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. కొన్ని పనుల నుంచి విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఆధ్యాత్మిక ప్రదేశంలో గడిపేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి మీరు మీ బడ్జెట్పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మానసికంగా శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉంటారు.
ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. అదృష్టకాలం నడుస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. స్థిరమైన శుభ ఫలితాలు ఉంటాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలే జీవితానికి కీలకమవుతాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గుణదోషాలను ఎంచగలిగే స్పష్టమైన ఆలోచన విధానం ఏర్పడుతుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విజ్ఞానాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. మీరు తెలివితేటలతో అవగాహనతో అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుక్కుంటారు. ఆర్థికపరమైన విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. విష్ణు సహస్రనామం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వెతకబోయిన తీగ కాలికి తగినట్లుగా పనుల్లో మంచి జరుగుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. మనసు పెట్టే చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. బుద్ధి బాగా పనిచేస్తుంది. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. దైవ బలం రక్షిస్తుంది. ఆపదలు తొలగుతాయి. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా స్థిరమైన భవిష్యత్తు సొంతమవుతుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు వస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు కనపడుతున్నాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం నడుస్తోంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడి దరిచేరనీయకండి. మీరు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు మీ ఆసక్తికి సంబంధించిన పనులకు సమయాన్ని వెచ్చిస్తారు. ఈరోజు మీ బడ్జెట్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ పనులకు సంబంధించి ఇతరులపై ఆధారపడకండి. మీ పనులను పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. శుభకాలం నడుస్తోంది. అన్నింటా మీదే విజయం. గృహయోగం, వాహన సౌఖ్యాలు ఉన్నాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆస్తి పాస్తులు సమకూరుతాయి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. తోటి వారికి సహాయపడతారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో చిక్కుముడులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. పనులు కొన్ని సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో తమ బాధ్యతలను పంచుకోవాలి. మీరు ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాలలో ఎక్కువ సమయం గడుపుతారు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో బాగా ఉంటుంది. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీ మనసులో కొంత విచారంగా ఉంటుంది. బ్యాంకులు, పెట్టుబడులకు సంబంధించిన పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. జ్ఞానం వల్ల విజయం సిద్ధిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. ఓర్పుతో వ్యవహరించి కార్యాల్ని పూర్తి చేస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. నూతన కార్యాలు సఫలమవుతాయి. ఆనందంగా కాలం గడుస్తుంది. గురువుల ఆశీర్వచనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంగా ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తినిస్తుంది. చాలా ప్రశాంతంగా గడపాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ దినచర్యలో క్రమశిక్షణను అలవర్చుకోవాలి. యువత తాము సాధించిన విజయం పట్ల అసంతృప్తిగా ఉంటారు. కాబట్టి మీరు మరింత కష్టపడి పనిచేయాలి. మరోవైపు మీ కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సమయం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రవి ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ధనలాభం ఉంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు ఉన్నాయి. కొత్త విషయాలు బోధపడతాయి. రాబడి ఆశాజనకమే. రుణ భారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు. ముఖ్యమైన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడంలో మనశ్శాంతిని పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగా ఉంటుంది. మీకు కావలసిన బకాయిలను తిరిగి పొందుతారు. తప్పుడు పనులకు పాల్పడే వ్యక్తులకు దూరంగా ఉండాలి. లేదంటే మీ ఆత్మ గౌరవం కూడా దెబ్బతింటుంది. వ్యాపారులకు ఈరోజు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా నిదానంగా చేయండి. మనసు పనుల మీద నిమగ్నం కాదు. ఈశ్వర అనుగ్రహంతో ఒక కార్యం పూర్తవుతుంది. నమ్మకంతో పనులు మొదలు పెట్టాలి. పట్టుదలతో ధర్మాన్ని అనుసరించండి. అంతిమంగా విజయం లభిస్తుంది. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. విజయ సిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. ఉపశమనాన్ని పొందుతారు. మీ కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యం, గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ రోజు ఎలాంటి పెట్టుబడులను పెట్టకుండా ఉండాలి. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు రాబడి ఆశాజనకంగా ఉంటుంది. శుభ, రాజ, ధనయోగాలు ఉంటాయి. ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్పవారు అవుతారు. ఏది ముట్టుకున్నా బంగారం అయ్యే సమయం. ఆత్మబలం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దైవానుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఆర్థికంగా అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విజయవంతంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీరు పాల్గొనే ఇంటర్వ్యూలలో లేదా పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చుల వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం చేతికి అందుతుంది. న్యాయపరమైన అంశాల్లో జయం కలుగుతుంది. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. వివాదాంశాల్లో తలదూర్చవద్దు. మొహమాటం వల్ల అశాంతి కలుగుతుంది.
ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తుని ఇస్తాయి. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రత్యేకమైన వారితో ఒక చిన్న సమావేశం ఉండవచ్చు. మీరు ఇంటర్వ్యూలో విజయం సాధించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే పనులు చేసే విషయంలో తొందరవద్దు. ఎవరిని అతిగా నమ్మవద్దు. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.